ఏపీలో మున్సిపల్ ఆఫీసుల్లో రెండవ రోజు దాడులు జరుగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్, బీపీఎస్, వీఎల్టీ రిజిస్టర్లు మెయింటైన్ చేయడం లేదని గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో బిల్డింగ్ ప్లాన్స్ కు కారణాలు లేకుండా హోల్డ్ చేశారని నిర్ధారించారు. కొన్ని చోట్ల ప్లాన్ కు విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయని తేల్చారు. క్షేత్రస్థాయిలో ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. అది ఈ రోజు కూడా ఏపీ వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఈ రోజు కూడా రెండో రోజు ఏపీలోని ఏ జిల్లాల్లో ఏ మున్సిపల్ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, ఏపీలో టౌన్ ప్లానింగ్ విభాగాల్లో రెండో రోజు కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేపడుతున్నారు. అలాగే లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీము, అలాగే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీము, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఈ రిజిస్టర్లు మెయింటైన్ చేయడం లేదని ప్రత్యేకంగా ఏసీబీ సోదాల్లో గుర్తించడం జరిగింది అధికారులు. అయితే కొన్ని ప్రాంతాల్లో బిల్డింగ్ ప్లాన్స్ కు కూడా కారణాలు లేకుండా హోల్డ్ చేశారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ప్లాన్స్ విరుద్ధంగా నిర్మాణాలు చేసినట్లుగా కూడా ఏసీబీ అధికారుల సోదాల్లో తెలిసాయి. ఈ నేపథ్యంలోనే నిర్మాణాలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా పర్యటించి దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించాలని నిర్ణయించడం జరిగింది. ఇక 13 కార్పొరేషన్స్ లో ఏసీబీ సోదాలు అయితే నిర్వహించారు. ఏదైతే ప్లాన్ల అనుమతికి సంబంధించి, బీపీఎస్ లేఅవుట్లకి సంబంధించి, అలాగే ప్రణాళిక విభాగం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఎక్కువగా ఏసీబీ అధికారులు దృష్టి సారించడం జరిగింది. అలాగే టౌన్ ప్లానింగ్ విభాగంకి సంబంధించినంత వరకు కూడా ఎక్కడ అవినీతి జరుగుతుందో సమాచారాన్ని సేకరించి ఆ సేకరించినటువంటి సమాచారం మేరకు ఈ సోదాలు అయితే నిర్వహించినట్లుగా తెలుస్తా ఉంది. ఇక ప్రభుత్వం ప్రస్తుతం అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు సంబంధించి ఈ నెల 12 అలాగే రెగ్యులరైజేషన్ కి 21 వరకు కూడా గడువు ఇచ్చిన నేపథ్యంలో అవినీతి వ్యవహారాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న కార్పొరేషన్స్ నుంచి వచ్చినటువంటి అలాగే ఫిర్యాదులు కూడా ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ విభాగాలకు సంబంధించినటువంటి రికార్డులు, కంప్యూటర్ల డేటాను కూడా కొన్ని చోట్ల స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక కొన్ని పత్రాలను కూడా అధికారులు జోనల్ కార్యాలయాల్లో కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎక్కడైతే రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు ఉన్నాయో వాటిపైన కూడా ఫోకస్ చేశారు ఏసీబీ అధికారులు అని చెప్పుకోవాలి. కొంతమంది ఏదైతే నగదుకు సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువగా డిమాండ్ చేయడము, వచ్చినటువంటి అర్జీదారు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని బెదిరించే ఇవి కూడా జరుగుతున్నట్లుగా ఫిర్యాదులు అందడంతో దీనిపైన సీరియస్ గా ఫోకస్ పెట్టారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే నిబంధనలు పాటించని యజమానుల వద్ద సిబ్బంది నగదు తీసుకుని వారి దగ్గర ప్లాన్స్ ఇస్తున్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రెండవ రోజు ఏసీబీ తనిఖీల్లో క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ఈ టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఎక్కడైతే లంచాలు తీసుకున్నారు అనే అంశాలు ఉన్నాయో వాటిలన్నిటిపైన క్షేత్రస్థాయిలో తిరిగి ఎక్కడైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో అక్కడికి కూడా వెళ్లి ఈ రోజు ఏసీబీ అధికారులు వారిని కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కూడా వివిధ కార్పొరేషన్స్ కి సంబంధించిన టౌన్ ప్లానింగ్ విభాగాలలో ఏకకాలంలో తనిఖీలు జరిగే అవకాశం ఉంది. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.